డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే టెక్ ఎక్స్పర్ట్ అవ్వాలని చాలా మంది అనుకుంటారు. అది బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్. నాకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. స్టార్టింగ్ లో నాకు కూడా అన్నీ తెలియదండి. బట్ సింపుల్ సిస్టమ్ ఫాలో చేశాను. సపోర్ట్ ఉంది. స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాను. ఫోన్ యూజ్ చేయడం వచ్చి అండ్ విల్లింగ్నెస్ తో లెర్న్ చేయాలి అనే మైండ్ సెట్ ఉంటే ఎనీ వన్ కెన్ స్టార్ట్ అండి. డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా స్కిల్స్ కావాలి, లేదా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కావాలి, లేదా మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉండాలి అనుకోవడం చాలా అపోహ. సో మా బిజినెస్కి అవేం అవసరం లేదు. పైగా మాకు స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఉంటుంది, మెంటర్ సపోర్ట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే నాకు ఎలాంటి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదు, అలాగే ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ రిలేటెడ్ టు బిజినెస్ నాకు తెలీదు. సో నేను అంతా సిస్టమ్ ఫాలో అయ్యి జస్ట్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుని చేశాను. ఆన్లైన్ బిజినెస్ అనగానే చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ఏమంటే ఇది చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలా అనో, లేదంటే మనం ఏదో ప్రోడక్ట్ సెల్ చేయాలనో అని. కానీ అలాంటిది ఏమీ లేదు. ఇందులో చాలా డిఫరెంట్ ప్యాకేజ్ ఉంటాయి. మీకు ఏ ప్యాకేజ్ చేస్తే ఆ ప్యాకేజ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఇందులో మేము ప్రోడక్ట్స్ ఏం సెల్ చేయము. మేము చేసేదంతా ఓన్లీ సోషల్ మీడియా మార్కెటింగ్. దానికి కూడా ట్రైనింగ్ ఉంటుంది. డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా మందికి అపోహలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే లాంగ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు చేయలేరు, లేదు అంటే ఆన్లైన్ బిజినెస్ అనగానే 24/7 ఆన్లైన్లో ఉండాలి అని అనుకుంటారు. కానీ ఇందులో అలాంటిది ఏమీ కాదండి. మీరు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేయొచ్చు. డైలీ 1 or 2 hours వర్క్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. లాంగ్ కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా ఈ బిజినెస్ అనేది రన్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్. ఆన్లైన్ బిజినెస్ అంటే చాలా మందికి అపోహలు ఉంటాయి. అందులో ఒకటి టార్గెట్స్ ఉంటాయేమో, ప్రెజర్స్ ఉంటాయేమో, అండ్ ఇన్వెంటరీ స్టోర్ చేయాలేమో. ఈ బిజినెస్ లో టార్గెట్స్ ఉండవు, ప్రెజర్స్ ఉండవు, అండ్ ఇన్వెంటరీ స్టోర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఇంగ్లీష్ రావాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ ఈ బిజినెస్ లో ట్రైనింగ్స్ అన్ని లాంగ్వేజెస్ లో ఉంటాయి. మీరు బిజినెస్ మీకు నచ్చిన లాంగ్వేజ్ లో, మీ ఓన్ లాంగ్వేజ్ లో చేసుకోవచ్చు. హలో అండి. డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ అది ఒక అపోహ. ఎందుకంటే మన డిజిటల్ బిజినెస్లో బేసిక్ నాలెడ్జ్ అంటే ఒక కంప్యూటర్ కానీ ఫోన్ కానీ యూజ్ చేయగలిగితే మీరు బిజినెస్ చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకి 24/7 ట్రైనింగ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే మెంటోర్ గైడెన్స్ కూడా ఉంటుంది. డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే టెక్నికల్ నాలెడ్జ్ తెలిసి ఉండాలని చాలా మంది అనుకుంటారు. ఇది వన్ ఆఫ్ ద మిస్కన్సెప్షన్ అండి. నేను కూడా స్టార్ట్ చేయకముందు అలానే అనుకున్నాను. కానీ నిజమేంటంటే ఈ రోజుల్లో డిజిటల్ బిజినెస్ అనేది నార్మల్ పీపుల్ కోసం, ఎస్పెషల్లీ మాలాంటి మమ్స్ కోసం డిజైన్ చేశారు. విత్ రైట్ సిస్టమ్, ప్రాపర్ సపోర్ట్ ఉంటే ఇది ఎవరైనా చేయొచ్చండి. అంత కష్టమైతే ఏమీ కాదు.